గుడ్ మార్నింగ్ అమ్మాయిలు. సో ఫ్రైడే వచ్చేసింది. ఇప్పుడు మనం జస్ట్ ఫోకస్ చేద్దాం వీకెండ్ కోసం ఏం చేద్దాము ఏంటి అనేది. సో ఇవాళ నా డే ఎలా ఉంటుంది మా ఇంట్లో అనేది చూపిస్తాను. పొద్దున్నే లేవంగానే ఫస్ట్ స్టవ్ కడిగేసుకొని మొత్తం ఇల్లు అన్నీ ఊడ్చుకొని కామ్గా స్లోగా చెట్లకు నీళ్ళు పోసుకొని ఇల్లు చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఎన్నిసార్లు తుడిచినా ఇంకా తుడుస్తూనే ఉండాలి. ఊడవడం తుడవడం ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయంలో? ఊడవడం ఏం ఊడవడం అండి, అసలు చదువుతానే ఉంటాం, ఇటు మా అమ్మాయి మళ్ళీ చేస్తూనే ఉంటుంది. సో అలా ఇల్లు ఊడ్చేసి తుడిచేసి ఏదో కాస్త అలా రిలాక్స్ అయ్యి కూర్చుందామనే లోపు తెల్లారుతుందేమో, మళ్ళీ పూజ చేసుకోవాలనే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్గా విండోస్ ఓపెన్ చేసేసి స్టవ్లు కడిగేసుకొని ఇల్లు ఊడ్చేసుకొని తుడిచేసుకొని నెక్స్ట్కి వెళ్ళే ప్రోగ్రామ్ ఏంటంటే ముగ్గు. ఫ్రైడే వచ్చిందంటే గడపకి ముగ్గు పెట్టేసుకోవాల్సిందే, గడప పూజ. అదో పెద్ద పూజ ఏం కాదులేండి, కానీ ఏదో కాస్త ముగ్గు రాని నాకు ఏదో ముగ్గు ట్రై చేద్దామనే ఇంటెన్షన్ తోటి ట్రై చేస్తుందన్నమాట. అంటే నాకేదో పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, అసలు ముగ్గు పట్టుకోవడం పెళ్ళికి ముందైతే ముగ్గు అనే అక్షరం కూడా రాదు. ఏదో కాస్త మా పెళ్ళయ్యాక ఏదో కాస్త నేర్చుకొని చేస్తున్నాను. ఏదో కొంచెం మరీ దారుణంగా ఏం లేదని నా ఫీలింగు. నా ముగ్గు మీ ఇష్టం అది. తర్వాత వెంటనే అలా స్నానం చేసేసుకొని ముగ్గులు పెట్టేసి స్నానం చేసి ఫస్ట్ దేవుడి పూజ అలా కాస్త పూజ చేసేసుకుని దీపం పెట్టేసి అలా హారతి అంతా ఇల్లు చూపించేసుకుని అలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా బాల్కనీలోకి వెళ్ళి, అసలు మన ఇన్స్టాగ్రామ్లోనూ వాటిల్లోనూ చీర కట్టుకున్నాం అంటే ఫోటో పెట్టేసుకోవాల్సిందే కదా. ఫస్ట్ ఇవాళ ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా చీర కట్టేసుకొని అలా 4 ఫోటోలు కొట్టేసుకొని అలా ఒక వీడియో పెట్టేసుకొని అలా డే